'మనశంకర వరప్రసాద్' సినిమా ఇప్పుడే చూసాను. మూవీ అయితే ఓవరాల్‌గా బా అనిపించింది. ఈ మూవీ యూత్‌కి, జెన్‌జీకి అంత ఎంగేజింగ్ అనిపించకపోవచ్చు. మాస్ ఆడియన్స్ కూడా అంత ఎంగేజింగ్ అనిపించకపోవచ్చు. బట్ ఫ్యామిలీ ఆడియన్స్‌కి బా అనిపిస్తది. అండ్ మూవీలో కొత్త స్టోరీ గాని, కొత్త టెంప్లేట్ గాని ఎక్స్‌పెక్ట్ చేసి అసలు వెళ్ళకండి. రొటీన్ స్టోరీ, రొటీన్ టెంప్లేటే. బట్ చిరంజీవి కామెడీ టైమింగ్‌కి, మన అనిల్ రావిపూడి రైటింగ్ స్టైల్‌కి కొంచెం బా అనిపిస్తది చూసినప్పుడు. డిఫరెంట్‌గా అనిపిస్తది. చిరంజీవి డాన్స్ గాని, హుక్ స్టెప్స్ గాని మూవీలో కొంచెం బా చూపిచ్చారు. అక్కడక్కడ రజనీకాంత్ సాంగ్ వస్తూ ఉంటుంది 'సుందరి' సాంగ్. అది కూడా కొంచెం క్యాచీగా అనిపిస్తది. నయనతార పర్ఫార్మెన్స్ బావుంది. నయనతార, చిరంజీవి కెమిస్ట్రీ బావుంది. సెకండ్ హాఫ్‌లో మూవీ కొంచెం లాగ్ అనిపిస్తది. అది కొంచెం కట్ చేసుంటే బావుండేది. అండ్ ఈ మూవీ ఎస్పెషల్లీ ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఉద్దేశించి తీశారు కాబట్టి, టికెట్ ప్రైసెస్ కొంచెం తక్కువ పెట్టుంటే బావుండనిపించింది నాకైతే ఎస్పెషల్లీ. ఎందుకంటే సంక్రాంతికి ఒకేసారి ఎక్కువ మంది ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్తారు కదా! లైక్ ఫ్యామిలీలో ఎక్కువ మంది కలిసేలాగా ఉంటారు కాబట్టి, ప్రైసెస్ కొంచెం తక్కువ ఉంటే బావుండనిపించింది. అంతకు మించి మూవీలో అంత నెగెటివ్స్ ఏటి లేవు. ఫ్యామిలీతో వెళ్తే పక్కా నవ్వుకుంటారు. నేను వెళ్ళిన థియేటర్‌లో ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువున్నారు. వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు. ఇదైతే నా రివ్యూ. మీరు మూవీ చూసినట్టయితే మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. థాంక్ యూ.